నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ వరల్డ్. నేను రఘునందన్. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఢిల్లీ భారత మండపంలో జరుగుతోంది. ప్రధాని మోదీ ఇనాగ్రేట్ చేశారు. ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ అందరినీ అడ్రస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఏంటి అనేది ఒకటి, ఆ తర్వాత కంటెంట్ క్రియేటర్స్ కోసం ఏఐ ఏం చేయబోతున్నారు అనేది ఒకటి, అండ్ మోదీ అండ్ అశ్విని వైష్ణవ్ ఏమన్నారు అనేది, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో క్రిస్పీగా, పెద్ద వీడియోగా కాకుండా చిన్న వీడియోగా మనం చూద్దాం. సో ముందుగా $200 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు వస్తున్నాయి అనేది అశ్విని వైష్ణవ్ ఆయన కరాఖండిగా చెప్పారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే, భవిష్యత్తులో ఇంకా ఈ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి అనే భరోసా కూడా ఇచ్చారు. ఇదొక ఎత్తు అయితే, ఏఐ మిషన్ 2.0 మేము తయారు చేస్తున్నాం. ఏఐ మిషన్ 2.0 అనే మిషన్లో మనము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఏఐకి సంబంధించి మనం చేయబోతున్నాం. ఇప్పటివరకు ఏఐ మిషన్ 1.0 సక్సెస్ఫుల్గా జరిగింది. ఇక 2.0 అంటే రెండో దశకు వెళ్ళాం. అందులో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ కోసం. ఇప్పటివరకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం మనం చాలా తక్కువ స్పెండ్ చేశాం మిగతా రంగాల్లో కూడా. బట్ ఈరోజు ఏఐలో మాత్రం విపరీతంగా స్పెండ్ చేస్తామనేది ఆయన మాట ఇస్తూ ఉన్నారు. మన దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో చాలా లీస్ట్ కేసుగా మనం పరిగణిస్తాం. బట్ ఇక్కడ ఏఐ విషయానికి వస్తే మాత్రం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీకి తగ్గట్టుగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏఐ అన్నట్టుగా కూడా మనం అడుగులు ముందుకు వేస్తున్నాం అనేది ఆయన చెప్తూ ఉన్నమాట. ఇక నరేంద్ర మోదీ వారు కూడా ఏమన్నారంటే, మన మానవాళి అంతా కూడా ఏఐ ద్వారా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసింది. మనం అందరం ఏఐని పూర్తిగా ఆకలింపు చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. దానికి తగ్గ ప్రతి అంశంలో మన దేశం, మన ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుంది అనేది వారు చెప్తున్నమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు అన్ని రంగాల వాళ్ళు వ్యాస్ట్గా ఏఐని ఉపయోగించాలి. దానికోసం మేము ఎంతైనా కూడా ఫండ్ చేస్తాం, ఎంతైనా కూడా సపోర్ట్ చేస్తాం అనేది నరేంద్ర మోదీ ఇస్తున్న మాట. ఇక కంటెంట్ క్రియేటర్స్ ల్యాబ్ ఒకటి తయారు చేస్తున్నాం అనేది తెలుస్తోంది. ఈ కంటెంట్ క్రియేటర్స్ ల్యాబ్ అంటే ఏంటంటే, దేశవ్యాప్తంగా 15,000 స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు తీసుకొని, ఒకప్పుడు కంప్యూటర్ అనగానే ఒక్క కంప్యూటర్ కొత్తగా వచ్చిన సమయంలో ఒక కంప్యూటర్ పెట్టి 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టి ఎంటర్ బటన్ నొక్కిచ్చి బ్యాక్ స్పేస్ నొక్కిచ్చి ఎలా అయితే మనం టెస్ట్ చేశామో, అలా కంటెంట్ క్రియేటర్స్ కూడా ఈరోజు ప్రతి స్కూల్లో, కాలేజ్లో, యూనివర్సిటీలో వెళ్ళి వాళ్ళు ఒక కంటెంట్ తయారు చేసి పిల్లలకు నేర్పించే ప్రయత్నం ఇలా కంటెంట్ క్రియేషన్ ల్యాబ్లో చేయాలి అనేది ఆయనకున్న అభిమతం. సో ఏంటంటే, దేశవ్యాప్తంగా విద్యా సంస్థలన్నింటిలో కూడా ఈ ఏఐని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అటు కంటెంట్ క్రియేటివ్ అవుతుంది, పిల్లలు నేర్చుకుని స్కిల్ డెవలప్మెంట్కి కూడా దేశానికి దోహదపడుతుంది అనేది ఆయన చెప్తున్న మాట. ఇక ఇదొక ఎత్తు అయితే, చివరిగా ఏఐ మనకు డీప్ ఫేక్ వీడియోస్ వస్తూ ఉన్నాయి. సో ఎథికల్గా ఏఐని ఎలా ఉపయోగించాలి అనేది చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. సో ఏఐని రకరకాలుగా వాడతారు. అటు పాజిటివ్గా వాడతారు, నెగిటివ్గా వాడతారు. మనకు డార్క్ వెబ్ ఉంటుంది, క్రిప్టోలో మోసాలు ఉంటాయి, లేకపోతే ఏఐలో మోసాలు ఉంటాయి, గ్రాఫిక్స్లో మోసాలు ఉంటాయి. సో ఏఐలో విపరీతంగా ఉన్నాయి. మనం చాలా డీప్ ఫేక్ వీడియోలు చూసాం. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే, ఏఐ జనరేటెడ్ వీడియోస్ ఏమన్నా ఉంటే వాటర్ మార్క్ ఉండాల్సిందే, ఇది ఏఐ జనరేటెడ్ అనే వాటర్ మార్క్ ఉండాల్సిందే అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. లేకపోతే శిక్షార్హులవుతారు అని చెప్తోంది. అలాగే డీప్ ఫేక్ కంటెంట్ ఇచ్చినప్పుడు ఈ వీళ్ళు కూడా శిక్షార్హులవుతారు. సో దీన్ని గుర్తుపట్టడానికి ఏఐ రిలేటెడ్ లీథల్ ఆప్షన్స్ ఏమున్నాయి అనేది దీన్ని చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం లీగల్ ఆప్షన్స్ కూడా ఏమున్నాయి అనేది వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో ఎట్లా మనం బ్యాటిల్ ఫీల్డ్లో దిగాలి, ఎందుకంటే ఎవడు పడితే వాడు డీప్ ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని మార్కెట్లోకి వదులుతాడు. సో దాంతో యుద్ధం చేయాలి అంటే మనకు వెపన్స్ ఏముండాలి, అండ్ చట్టంలో ఏ రకంగా మనం పొందుపరుచుకొని లీగల్గా కూడా మనం ఫైట్ చేయాలి, ఇటు లీథల్గా లీగల్గా కూడా అనే ఉద్దేశంలో మనము చాలా స్ట్రిక్ట్గా వెళ్ళబోతున్నాం అనేది ఆయన ఇప్పుడే చెప్తున్నమాట. సో ఓవరాల్గా చూస్తే ఏఐ మన భవిష్యత్తును మార్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ 100% కోల్పోయే ఉద్యోగాలు చాలా ఉన్నాయి, కొత్తగా వచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. ఆటోమేటెడ్గా మనం ఆలోచించాల్సిన పరిస్థితులు, రోబోట్స్ కూడా మనల్ని శాసించే రోజులు రాబోతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో భారత్ మొదటి వరుసలో మొదటి 2-3 ర్యాంకులలో ఉండబోతోంది అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు అనేదే ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ద్వారా తెలుస్తోంది అనేది మనకు అర్థమవుతోంది. సో మీరు కూడా దీని మీద కామెంట్ చేయండి. దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. థ్యాంక్ యూ వెరీ మచ్.